హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. రాజేంద్ర ప్రసాద్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన హరికథ మూవీ. ఇది ఒక యాక్షన్ అండ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ. చెప్పాలంటే లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుందని చెప్పను కానీ బాగుంది. లిటరలీ వన్ టైం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అంటే సమాజం పట్ల ఎలా ఉండాలి, ఆ దేవుడి పట్ల ఎలా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కరు చాలా బాగా చూపించారు. లిటరలీ చెప్పాలంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది ఏంటి సింపుల్గా క్లారిటీ చెప్తా. ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక విలేజ్లో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉంటారనమాట. అసలు ఏం జరుగుతుంది ఆ విలేజ్లో, అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది పోలీసులు అందరూ కూడా ఊర్లో వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఫైండ్ అవుట్ చేస్తే కొంతమంది ఏం చెప్తారంటే దేవుడు చంపుతున్నారని చెప్పి చెప్తూ ఉంటారు. అసలు దేవుడు ఎందుకు చంపుతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. అసలు దేవుడు ఎందుకు చంపుతారు, ఎలా చంపుతారు ఏంటి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ జరుగుతూ ఉంటుంది. ఆ సస్పెన్స్ అనేది చివరి వరకు హోల్డ్ చేస్తారు. బట్ మనం అర్థం చేసుకుంటే మనకు ముందుగానే అర్థమైపోతుంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా లిటరలీ చెప్పాలంటే ఇంకా క్లైమాక్స్లో కానీ ఆ చెట్లో నుంచి రావడం కానీ, నీళ్ళలో నుంచి రావడం కానీ, లక్ష్మీనరసింహ అవతారం కానీ, ఆ దేవుడు అవతారంలో రావడం కానీ, ఆ రాజేంద్ర ప్రసాద్ గారు రావడం కానీ లిటరలీ చాలా అంటే చాలా బాగా చూపించారు. లిటరలీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ లిటరలీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్న ఫీలింగ్ కూడా, సెకండ్ హాఫ్ మధ్యలో స్లోగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసిన తర్వాత సినిమా ఓకే పర్లేదు, వన్ టైం హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. నిజంగా చెప్తాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంక ఈ సినిమా గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ అయితే అల్టిమేట్, లిటరలీ చాలా బాగా చేశారు. ఆయన గెటప్లు కానీ, ఆయన యాక్టింగ్ కానీ సూపర్ ఫ్రెండ్స్. నిజంగా ఈ ఏజ్లో కూడా ఆయన అంత యాక్టింగ్ చేయడం అంటే నిజంగా గ్రేట్. ఆయనతో పాటు ఒక పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ అతను కూడా ఉంటాడు. అతను కూడా మెయిన్ లీడ్ యాక్టరే, చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా చాలా బాగుంది సినిమా. హ్యాపీగా వన్ టైం అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.